ఈరోజుది వ్లాగ్ నేను రియలిస్టిక్గా రియల్ సౌండ్స్తో పెట్టాను. ఈరోజు
ఇప్పటి నుంచి అనుకుంటున్నాను ఇలాగా ఏఎస్ఎంఆర్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయాలని, బట్ చేయలేదు. ఎందుకంటే వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఆన్లైన్ క్లాసెస్ అన్నవి రన్ అవుతూ ఉంటాయి కదా, అందుకోసం అన్నది చేయలేదు. ఈరోజు చాలా చాలా కష్టపడి చాలా ఎడిట్లు చేసిన తర్వాత ఇది నేను చేశానన్నమాట. ఎలా అనిపించింది అన్నది నాకు చెప్పండి. ఇలాంటి రియల్ సౌండ్ వీడియోస్ అన్నవి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తాయి అన్నమాట. మీరు ఇది ఆన్ చేసి మీరు పడుకోపోవచ్చు, మీకు చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందా లేదా? మీరు ఎప్పుడైనా ఇలాంటి రియల్ సౌండ్స్తో ఉండే రియల్ వీడియోస్ అన్నవి చూసారా లేదా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏఎస్ఎంఆర్ చూస్తూ మధ్యలో ఇలా గట్టి గట్టిగా అరిచి అరిచి మాట్లాడితే బాగుంటుందని నేను ఇంత మెల్లిగా మాట్లాడుతున్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడంతా కూడా నేను చేశాను ఏఎస్ఎంఆర్ అన్నది. బట్ ఏమైందంటే వెనకాతల ఆన్లైన్ క్లాసెస్ అవ్వడం వల్ల నేను ఆ పార్ట్ మొత్తాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. లేదంటే అనవసరంగా మీరు మ్యాథ్స్ సైన్స్ కూడా వినాల్సి వచ్చేది అనమాట. మీరు ఎంతమందికి మ్యాథ్స్ సైన్స్ వినాలనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ది మోస్ట్ యమియెస్ట్ రాజ్మా కర్రీ ఎవర్. ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీ అండ్ చాలా చాలా సింపుల్ అనమాట. మనకి కావాల్సిన వల్ల రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే ఆ రాజ్మాని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం కర్రీ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను రైస్ కుక్కర్లో కర్రీ చేస్తున్నాను. నార్మల్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను. రాజ్మా డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే బాగుంటుంది అనమాట. దాంట్లోని యాలకులు, లవంగాయలు, తేజ్పత్రి యాడ్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత పొటాటో పీసెస్ని క్యూబ్ సైజ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. పొటాటోస్ ఫ్రై చేసుకున్నప్పుడు కర్రీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను చిన్న రోట్లో దంచుకుని దాంట్లోని వేసుకున్నాను. దాని తర్వాత అవి ఫ్రై అయిపోయి మంచి వాసన రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం యాడ్ చేసేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, చోలే మసాలా యాడ్ చేసుకోవాలి. చోలే రసం మసాలా, రాజ్మా మసాలా వేరు మీరు ఏది కావాలి అనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. రాజ్మా మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రాజ్మాని ఇందులో మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా 2 నిమిషాల పాటు రాజ్మాకి ఆయిల్ మొత్తం పట్టేటట్టు చూసి దాని తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత మాన్యువల్గా నేను 10 నిమిషాల కోసం అన్నది ప్రెషర్ పెట్టుకున్నాను అనమాట. అంతే, సూపర్ ఈజీ. లాస్ట్కి ఒక చిన్న స్టైల్లో ఒక టమాటో, ఒక పచ్చిమిరపకి అలా డైరెక్ట్గా వేసేయాలి. అప్పుడు అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. హోప్ మీ అందరికీ ఈ కైండ్ ఆఫ్ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నేను మాట్లాడను, ఓన్లీ సౌండ్స్ అండ్ ఎంజాయ్మెంట్. ఓకేనా? బాయ్. ఓమా నాకు తెలియదు, నేను ఎక్కడ